హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ గొల్లబై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎవరైతే కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే నేను తెలుగు ఫాంట్స్ ఏ విధంగా తెలుగు ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. సో కైన్ మాస్టర్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి తెలుగు ఫాంట్స్ అనేది మనకి అంటే యాప్ డైలీగా యూజ్ చేయకపోతే అవి కనిపించవు అనమాట. ఫాంట్స్ కనిపించినప్పుడు ఏం చేయాలంటే మన తెలుగు ఫాంట్స్ ఒక్కోసారి కొన్నే చూపిస్తాయి అనమాట. ఫాంట్స్ అన్నీ ఉండవు దాంట్లో. ఓకేనా. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసాను చూడండి. ఓకే సార్, తెలుగు ఫాంట్స్ కొన్నే ఉంటాయి. కొన్నే ఉన్నప్పుడు సో ఫస్ట్ అనేది యాప్లో చూపిస్తాను మీకు. కొన్నే ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను చూడండి మీకు. సో సపోజు ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకేనా. సో ఈ ఇమేజ్ తీసుకొని మనం ఏదైనా ఒక టైటిల్ ఇద్దాం. ఇప్పుడు చిన్న టైప్ చేద్దాం ఏదన్నా. హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇచ్చాను. సో కలర్ వచ్చేసి గ్రీన్ చేద్దాం. ఓకేనా. సో గ్రీన్ ఇచ్చేద్దాం. ఇలాగే ఉంచేయండి. సో మనకు కావాల్సిన స్టైల్ కదా. సో మనం మామూలుగా దీంట్లోకి వెళ్తాం. స్టైల్ అన్నప్పుడు ఏ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ ఓపెన్ చేస్తాం. సో ఫాంట్లోకి వెళ్ళేసి ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న తెలుగు ఫాంట్స్ ఉంది కదా, సో తెలుగును ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో ఉంటాయి చూడండి, తిమ్మన్న, రామరాజ. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో కొన్ని రోజులు నాకు కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దూద్ చెట్టు అనేది మిస్ అయింది నాకు. సో ఫస్ట్లో అయితే ఉంది, తర్వాత లేదు. వీటిలో కొన్ని మిస్ అయినాయి. సో తర్వాత నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నానో ఇక్కడ కనపడకపోయినా కానీ అనేది మీకు ఈరోజు నేను చెప్తున్నాను చూడండి. సో మామూలుగా ఎవరైనా తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఓకేనా, నేను వీడియో లింక్ ఇస్తాను, విలేజ్ చూడండి. ఓకేనా. సో మనకి తెలియకపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో, అంటే కొన్ని మిస్ అవుతాయి కైన్ మాస్టర్లో డైలీగా యూజ్ చేయకపోతే. అవి మిస్ అయిన వాటిని కూడా మనం డౌన్లోడ్ ఎలా చేసుకొని ఇందులో పెట్టుకోవాలో పర్మనెంట్గా సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకేనా. మన తెలుగు ఫాంట్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇందులో సెట్ చేయాలన్నమాట వెళ్ళేసి మనం. ఓకేనా. ఇక్కడ హోమ్ ఓపెన్ చేసి ఇందులో సెట్ చేయాలి. సో అది ఏ విధంగా సెట్ చేయాలి మీకు తెలియదు. తెలుగు ఫాంట్స్ ఏమి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే మీకు తెలియనప్పుడు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓకేనా. సో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నేను ఏ విధంగా చెప్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి. ఓకేనా. కైన్ మాస్టర్ అలాగే ఉంచండి. క్రోమ్లోకి వచ్చేసి ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని కొట్టండి. తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని కొట్టండి. మీకు తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని కొట్టగానే ఇక్కడ సిలికాన్ తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన తెలుగు ఫాంట్ స్టైల్ చూపిస్తాయి చూడండి. చూపిలేదు, కొంచెం సిగ్నల్ లేదట్టుంది. చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, వచ్చినాయి చూడండి. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ అనేది గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, నాట్స్. సో ఈ విధంగా ఏంటంటే మనకి వర్డ్స్ స్టైల్ అనమాట, ఫాంట్ స్టైల్ ఇది. మనకి వీటిలో ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ మనం చూసుకొని మనకు నచ్చిన స్టైల్ అనమాట. అంటే ఎలా థిక్ కావాలా లేదంటే ఇలా మోడల్ కావాలి, మనకి ఏ స్టైల్ నచ్చితే ఆ విధంగా మనం అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో అయితే డౌన్లోడ్ అవ్వు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పేర్లు ఉన్నాయి చూసారా. సపోజు ఇక్కడ బాగున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన్న, తిమ్మన్న, దూర్జటి, రామరాజ, రామభద్ర. సో ఇలాగా వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనా. సో పేర్లు గుర్తు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని వచ్చేసి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఓకేనా ఈ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసి మీకు ఏ ఫాంట్స్ అయితే మీకు నచ్చాయో అందులో స్టైలు, సో అవి వచ్చేసి హోమ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ప్లస్ సింబల్ పక్కన ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి సపోజ్ రామరాజా అని ఉంది కదా, సో రామరాజా అని ఇక్కడ టైప్ చేయండి. ఇంగ్లీష్లోనే, మీకు తెలుగులో ఏం కొట్ట అవసరం లేదు. రామరాజా అని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ వచ్చేసింది రామరాజు అని వచ్చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కొట్టండి, డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో అంతే. ఓకేనా. మీకు అక్కడ నేను చూపించిన దాంట్లో మీకు ఏది నచ్చితే అది ఓకేనా. చూడండి, మీకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి. అది పేరు చూసుకొని ఆ పేరు వచ్చేసి
సింపుల్గా కైన్ మాస్టర్లో సెట్ చేయాలన్నమాట. సెట్ చేసేసి ఇక్కడ సెట్ చేసేసి ప్లస్ సింబల్ పక్కన హోమ్ ఓపెన్ చేయండి. దాంట్లో సెట్ చేసేస్తే మీకు ఎక్కడికి వచ్చిద్ది అది, ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇందులోకి వచ్చే రామరాజ, తిమ్మన్న రెగ్యులర్, తెనాలి రామకృష్ణ మొత్తం ఇట్లోకి వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మీకు ఏదైనా ఫాంట్స్ కావాలనుకున్నప్పుడు కైన్ మాస్టర్లో ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటే రామరాజ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది స్టైల్ ఎలాగుందో అలాగ వచ్చేసిద్ది అనమాట. ఓకేనా. సో ఇంకోటి దూర్జెటి పెడతా, అదిగో దూర్జెటి. ఓకేనా, ఇలాగ వచ్చింది అనమాట. ఓకేనా. సో కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో పెట్టుకోవచ్చు, రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఏది కావాలంటే అదనమాట, మీకు ఇష్టమైన స్టైల్ పెట్టుకోవచ్చు. సో నేను ఫాంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా స్టైల్ పెట్టుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. సో ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో తెలుగు ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సో ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, వెళ్ళేసి చూడండి. సో ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ అయితే చేయట్లేదు, చూస్తున్నారు కానీ. సో ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.